హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ చేరలేని బంధం 16వ భాగం. అకౌంట్ సెక్షన్కి చెక్కు పంపించేసి జైవర్ధన్ క్యాబిన్కి వెళ్లిన లక్ష్మికి లోపల్నుండి మాటలు వినిపించాయి. చూడు జగన్, న్యూస్ ఇవ్వమని అడిగావు, ఇచ్చాను. ఈ న్యూస్ని ఎలా యూజ్ చేసుకుంటావో నీ ఇష్టం. వీణ పరువు ఇంక నీ చేతుల్లోనే పెట్టాను. ఈ న్యూస్ అన్ని రాష్ట్రాల ఛానల్స్లో రావాలి. న్యూస్ చూసి ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకుని రావాలి, లేదా నాకు కాల్ చేసి నన్ను రిక్వెస్ట్ చేసుకోవాలి. యూ కెన్ గో అని జయవర్ధన్ గొంతు కర్కశంగా వినిపిస్తోంది లోపల్నుండి. ఆశ్చర్యంగా వింటోంది లక్ష్మి. న్యూస్ రీడర్ జగన్ క్యాబిన్ డోర్ తీసుకుని బయటికొచ్చాడు. బయటికొచ్చాక వెంటనే ఎవరికో కాల్ చేస్తున్నాడు. అటువైపు ఇతడి ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా వెంటనే లిఫ్ట్ చేశారు కాబోలు. అరే జనార్దన్, మన పంట పండిందిరా, క్రూరమైన నవ్వుతో చెప్తున్నాడు. ఒక దెబ్బకు 2 పిట్టలు. ఈ దెబ్బతో ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది చూడు అనుకుంటూ బయటికి వెళ్తున్నాడు. అతడికి కనిపించకుండా లక్ష్మి పక్కకు తప్పుకుంది. జగన్ లక్ష్మిని చూడ్లేదు. మై గాడ్, జగన్ సామాన్యుడు కాదు అని జైసార్కి తెలిసికూడా ఎందుకు ఆఫీస్కి రమ్మన్నాడు? ఎప్పుడూ ఫౌండేషన్ మీదే డేగకళ్ళు వేసుకుని ఎప్పుడెప్పుడు ఏ వార్త ఫౌండేషన్ నుండి బయటికి వస్తుందా, దాన్ని ఎన్ని రకాలుగా నెగిటివ్గా చూపించి ఫౌండేషన్ ఇమేజ్ను డ్యామేజ్ చెయ్యాలా అని ఎదురుచూస్తున్న ఈ జగన్తో ఎందుకు జైసార్ మాట్లాడుతున్నాడు? వీణమేడం పరువు తీయాలనుకుంటున్నాడా? వీణమేడంని సాధించడానికి పెళ్లి చేసుకోబోతున్నాడనమాట. మేడం మీ పెళ్లి తప్పించుకుని మంచి పని చేసింది. వీణగారికి దేవుడున్నాడు, అందుకే ఈ పెళ్లి తప్పించాడు. జైమీద చాలా కోపం వచ్చింది లక్ష్మికి. లక్ష్మి కూడా 8 నెలల క్రితం న్యూస్ రీడర్గా ఉండేది. జగన్ గురించి లక్ష్మికి బాగా తెలుసు. జగన్ చేసే అరాచకాలు లక్ష్మికి నచ్చలేదు. ఆ జాబ్ వదిలేసి ఇదిగో దుర్గాపురంలో ఉన్న విక్రమ్ రికమెండేషన్తో ఫౌండేషన్లో జాబ్ చేస్తోంది. ఇప్పుడే వెళితే నేను జగన్ని చూసినట్లవుతుంది, ఆ మాటలు విన్నట్లవుతుందని కావాలనే కాస్త లేటుగా ఆలోచిస్తూనే జయవర్ధన్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది లక్ష్మి. తెలిసిందా లక్ష్మి, వీణతో బెంగళూరు వెళ్లినవారు మన ఫౌండేషన్లో ఎవరో తెలిసిందా అడిగాడు. ఎవరూ వెళ్లలేదు సార్, ఇదిగో ఎంప్లాయీస్ లిస్ట్ తీసుకువచ్చాను అని జై ముందరపెట్టింది వీణ. కాసేపు చెక్ చేశాడు. అందరూ ఉన్నారు. డ్యూటీలో ఉన్నవారు లీవ్ ఎందుకు పెట్టింది కూడా ఎక్స్ప్లెనేషన్ నోటీసుంది అని చెప్పింది లక్ష్మి. ఓకే లక్ష్మి, నీకు సడన్గా చెప్తున్నాను అని అనుకోకు. 1 అవర్లో ఢిల్లీ వెళ్తున్నాం. 2 డేస్ తర్వాత వచ్చేద్దాం. ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను అన్నాడు. సార్, ముందే చెప్పి ఉండవలసింది, నేను నా లగేజ్తో వచ్చేదాన్ని అని చెప్పింది లక్ష్మి. ఉన్న ఫలంగా ఇలాగే వచ్చేసేయి. డ్రెస్సెస్ కావాలంటే అక్కడ షాపింగ్ చేద్దాం అన్నాడు. తన వర్క్ ఏంటో అక్కడ చెప్పలేదు, అడిగే సాహసం లేదు. కాని జైతో వెళ్లడానికి ఇప్పుడు భయపడుతోంది. తమ్ముడి భార్య వీణగారిమీద అంత రివెంజ్ మెంటాలిటీ ఉన్న జై అంటే నెగటివ్ అభిప్రాయం కలుగుతోంది లక్ష్మికి. లక్ష్మి అభిప్రాయం తెలుసుకోకుండా కమ్ విత్ మీ అని లేచాడు. వీణ హ్యాండ్బ్యాగ్ తెచ్చుకుంటాను అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళింది. అయ్యో, ప్రభావతిని చూడన్కూడా చూడ్లేదు. ఆలోచిస్తూనే జై ముందుకు వెళుతూ ఉంటే వెనక లక్ష్మి హ్యాండ్బ్యాగ్ భుజానికి తగిలించుకుని వేగంగా జైని అనుసరించింది. బెంగళూరులో వీణ తన గదిలోకి వెళ్లి మొబైల్ తీసుకుని బయటికొచ్చింది. మీరు మీ ఫ్రెండ్కి కాల్ చేశారా అడిగాడు. వీణ కావాలనే అబద్ధం చెప్పింది. చేశాను. నవయుగ హోటల్ దగ్గరికి రమ్మని చెప్పింది. నన్నక్కడ డ్రాప్ చేయండి. సరే, మీరు కార్లో కూచోండి, 5 మినిట్స్లో వస్తాను అని అతను తన గదికి వెళ్లాడు. వీణ లోపలికి వెళ్లి తన హ్యాండ్బ్యాగ్ తీసుకుని కార్ డోర్ ఓపెన్ చేసి వెళ్లి కూచుంది. అర్జున్ ఫోన్లో మాట్లాడుతూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ బయటికి రావటం చూసి వీణ కార్లో కూచుని ఉంది. అర్జున్ బయటికి రావటం చూసి విక్కీ కుక్క అర్జున్ దగ్గరికి తోక ఊపుతూ తన భాషలో అర్జున్ వైపు చూస్తూ నేను వస్తాను, తీసుకెళ్ళు అన్న విధంగా మారం చేస్తూ క్యూట్గా అరుస్తోంది. అర్జున్ మునికాళ్ల వేళ్లమీద కూర్చుని తల నిమురుతూ విక్కీ, నువ్వొస్తావా? నేనివాళ వాకింగ్ వెళ్లట్లేదు. టైం దాటిపోయిందిగా, టుమారో మార్నింగ్ తీసుకెళ్తా, ఓకే? దానికి సర్ది చెబుతూ గార్డెన్ చూసుకుంటున్న ఒక వ్యక్తిని పిలిచాడు అర్జున్. చేస్తున్న పని ఆపేసి సర్ అన్నాడు. విక్కీగాడు సరిగ్గా తినట్లేదా? హెల్త్ బాగుంది కదా? 5 డేస్ క్రితం బాగానే ఉంది, ఇప్పుడు చిక్కిపోయిందేంటి? దాని పొట్టను నిమురుతూ సాగదీస్తూ అడిగాడు.
మీరు ఊరు వెళితే ఈ విక్కీ తినటానికి మహామొండికేస్తాడు. నైట్ మీరు రాకపోతే చాలు, మీకోసం గేటు వరకు వెళ్లి చూసి తిరిగొచ్చి గండాన్ని నేలకు చాచి దిగాలుగా ఉంటుంది. కుక్కవైపు ముద్దుగా చూస్తూ చెప్పాడతను. నువ్వలా చేస్తే ఎలా విక్కీ? నాకు పెయిన్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లలేను. ఇంకోసారి అలా ఫుడ్ తినకపోతే నీ దగ్గరికి రాను అలుకగా అన్నాడు. కృష్ణాసార్కి కుక్కలను పిల్లలను పెంచుకునేవారంటే చిరాకు పడేవాడు. వాటిమీద ప్రేమ ఉండొచ్చు, కాని మీదికి దూకి మొహం లాకించుకునేటంత ప్రేమలో ఉండకూడదు అనేవాడు. పోలిక ఉంది కాని హ్యాబిట్స్ మాత్రం వేర్వేరుగా కనిపిస్తున్నాయి. హ్యాబిట్స్ని బట్టి మనిషి ఎవరు అన్నది గుర్తించవచ్చు. ఇతను సీనియర్ సార్, హ్యాబిట్స్ కనిపించట్లేదే అనుకుంటోంది వీణ. అది అర్థమైనట్లుగా దాని భాషలో అరిచింది. సిటీ దాటి వెళ్లట్లేదు, ఈవినింగ్కి వచ్చేస్తా అని తలమీద ప్రేమగా తట్టి లేచి కార్లో కూచున్నాడు అర్జున్. వీణ కూడా ప్రేమగా కుక్క తలమీద నిమిరి రావాలనిపించింది దాని క్యూట్ చేష్టలకి. కారు వెనకే గేటు వరకు వచ్చి రెండుసార్లు బాయ్ చెప్పినట్లుగా అరిచింది. బాయ్ అన్నాడు అర్జున్. అది ప్రతిరోజూ అలవాటైన దినచర్య అన్నట్లుగా క్యాజువల్గా ఆనందంగా తోక ఒప్పుకుంటూ తిరిగి లోపలికి వెళ్ళింది. వీణ వెనక్కి తిరిగి చూస్తోంది ఆ కుక్కవైపు. తనకు చాలా ఇష్టం అవి. మనకి దూరమైనప్పుడు పడే బాధ అనుభవం ఉంది. అందుకే మరోసారి దాన్ని పెంచకూడదనుకుంది. ముభావంగా చెప్పింది. జ్యోతి విషయం అతనికి చెబితే వస్తాడేమో. ఎలా చెప్పాలి? అతను అర్జున్ అని చెప్తున్నాడు కదా. ముందుగా జ్యోతి ఎలా ఉందో వెళ్లి చూసి రావాలి. జ్యోతి ద్వారా సీనియర్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అని సైలెంట్గా ఉంది వీణ. 1 అవర్ తర్వాత హోటల్ దగ్గర ఆపాడు కారు. అప్పుడే అతడికి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. వస్తున్నాను, 1 అవర్లో అక్కడుంటాను అని ఫోన్లో మాట్లాడుతూ కారు ముందు ఫోనిచ్చాడు. అంటే ఇక నేను తిరిగి రానని అనుకున్నారా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. గుర్తుచేయటమా లేక వెళ్ళిపోమని చెప్తున్నాడా? లగేజ్ తెచ్చుకుని ఉండవలసింది. ఎందుకలా చేయలేకపోయాను అనుకుంటూ హోటల్కి ఆపోజిట్లో ఉన్న హాస్పిటల్ వైపుగా వెళ్లి హాస్పిటల్లోకి వెళ్ళింది వీణ. బెడ్ మీద స్పృహ లేకుండా పడుకున్న లాయర్ జ్యోతి దగ్గరికి వెళ్లి జ్యోతి చెయ్యి పట్టుకుని పిలిచింది వీణ. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 17వ భాగం. ఈ భాగంలో బంధాల విలువ ఏమిటో, దాచిన నిజాలు ఎంత భారమో, ప్రేమతో కలిసిన పశ్చాత్తాపం ఎంత లోతులో ఉంటుందో మనం చూడబోతున్నాం. ఇంతవరకు జరిగిన కథ. జ్యోతి దగ్గరికి వెళ్లి పిలిచింది. జ్యోతి పలకలేదు. ఇప్పుడు కథలోకి అడుగుపెడదాం. జ్యోతి తలకు బ్యాండేజుంది. మిగతా చోటు అక్కడక్కడ బ్యాండేజున్నాయి. ఇంతలో అక్కడికి జ్యోతి ఈడున్న అమ్మాయి వచ్చింది. వీణవైపు పరీక్షగా చూస్తూ ఉంటే నా పేరు వీణ అని చెప్పింది. ఓహో, మీరా? కూర్చోండి అని అక్కడున్న చైర్ వీణ ముందుకు జరిపింది. ఐసీయూలో నుండి మార్నింగ్ రూమ్కి షిఫ్ట్ చేశారు అని చెప్పింది ఆ అమ్మాయి. జ్యోతికిప్పుడెలా ఉంది? తన కండిషన్ పర్లేదా? అడిగింది వీణ. 1 అవర్ క్రితమే చెప్పారు. జ్యోతికిప్పటికి స్పృహ వచ్చి ఉంటే ముంబై తీసుకువెళ్లవలసిన అవసరం లేదు. స్పృహ రాలేదు కనుక కోమా స్టేజికి వెళ్లకుండా ఉండటం కోసం ముంబై హాస్పిటల్కి పంపిస్తామంటున్నారు. అక్కడ డాక్టర్గారి రిలేటివ్స్ ఉన్నారంట. వాళ్ల మెడిసిన్ ఫ్లైట్లోనే డాక్టర్గారు కూడా వెంట ఉండి జ్యోతిని ముంబై హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పారు. చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారట అక్కడ. త్వరగా రికవరీ అవుతుందని చెప్తున్నారు. డబ్బు ఖర్చు ఎంతైనా పర్లేదు, జ్యోతి బాగుండాలి అని చెప్పింది లత. జ్యోతి నాన్నమ్మ దుర్గాపురంలో వాళ్లక్కూడా చెప్పలేదా? జ్యోతికి విక్రమ్తో పెళ్లవ్వలేదా? అడిగింది వీణ. నిజానికి జ్యోతి వాళ్ల నాన్నమ్మ కుటుంబం గురించి నాకేమీ తెలియదు వీణా. తను ఎప్పుడూ ఆ ప్రస్తావన తీసుకువచ్చేది కాదు. ఆ విక్రమ్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు అంది. మా ఇద్దరి పరిచయం 3 నెలల క్రితమే జరిగింది. ఇంతకీ జ్యోతి అమ్మానాన్న లేరే? అడిగింది వీణ. వాళ్ళిద్దరూ యుఎస్లో ఉన్నారు. వాళ్ళబ్బాయి దగ్గరకు వెళ్లారట. ఏదో పెళ్లి విషయంలో జ్యోతికి వాళ్లమ్మానాన్నకు కూడా గొడవపడి జ్యోతి యుఎస్ వెళ్లలేదట. అయితే వాళ్లకు చెప్పలేదా తన విషయం? ఆశ్చర్యపోయింది వీణ. జ్యోతికిలా జరిగిందని చెప్తే కంగారు పడతారని, జ్యోతినే స్పృహలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిన విషయం అమ్మానాన్నకు తెలియకూడదు అని చెప్పింది. మళ్లీ హడావిడిగా కంగారు పడుతూ వస్తారు. తర్వాత జ్యోతిని ఇక్కడ్నుండి తీసుకెళ్లిపోతారని చెప్తోంది.
బంధువుల్లో కూడా ఎవరికీ చెప్పినా అమ్మానాన్నలకు చెబుతారు. చెప్పవద్దని చెప్పింది. అందుకు ఎవరికీ చెప్పలేదు. మీరు జ్యోతికి ఏమవుతారు? ఫ్రెండా? అని అడిగింది వీణ. కాదు, జ్యోతికి నేను పిన్ని అవుతాను అంది ఆమె. వీణ ఆశ్చర్యంగా చూసి, అలా ఎలా? మీరు చూస్తే యంగ్ మా ఏజ్లాగా ఉన్నారు. మీకింకా మ్యారేజ్ కూడా అవనట్లుంది అడిగింది వీణ. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా అక్క కడుపులో జ్యోతి ఉంది. తల్లీ కూతుర్లు ఒకేసారి కడుపుతో ఉండటం సిగ్గుగా ఉంది. ఇద్దరం తల్లీ కూతుర్లంగా బాలింతగా ఉండటం. నువ్వు కడుపు తీయించుకొని మా అమ్మకు మా అక్క వార్నింగ్ ఇచ్చేదట. దాంతో తల్లీ కూతుర్లకి ఇద్దరికీ గొడవలు స్టార్టయ్యాయి. నేను పుట్టాక 2 వీక్స్ తర్వాత మా అక్క డెలివరీ అయ్యి జ్యోతి పుట్టిందట. తల్లీ కూతుర్లు బాలింతలుగా ఒకే ఇంట్లో ఉండటం అందరూ చాలా వ్యంగ్యంగా మాట్లాడేవారట. మా అక్కకి మరింత కోపం వచ్చి, అవమానంతో జీవితంలో మీ ముఖం చూడను, మీ గడప తొక్కను అని శపథం చేసి మా అక్క బావ సిటీకి వెళ్ళిపోయారట. మా అమ్మవాళ్లు అక్కవాళ్లు ఫోన్లు కూడా చేసుకోనంత దూరమైపోయారంట. తర్వాతి ఈ మధ్య 3 నెలల క్రితం ఓ పెళ్లిలో అనుకోకుండా జ్యోతి నేను ఫ్రెండ్స్ అయ్యాం. ఊర్లా తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడంతో జ్యోతి ఎవరో గుర్పుకట్టి పెద్దవాళ్లకు తెలియకుండా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం, కలుస్తూ ఉంటాం అని లతా వీణవైపు చూసి నవ్వి, నన్ను పిన్ని అని పిలవమని చెప్పాను. కాని పిలవడానికి జ్యోతి ఇబ్బంది పడుతోంది. ఏం చేస్తాం, నా పుట్టుక అన్ని బంధాలను దూరం చేసింది అని విరక్తిగా నవ్వింది లత. వీణ యుఎస్ నుండి వచ్చాక జ్యోతితో ఎలాంటి కాంట్రాక్ట్లో లేదు. అసలు వీణ ఉన్న బాధలో ఎవరి గురించీ ఆలోచించలేదు. అప్పుడప్పుడు గుర్తొచ్చినా కూడా జ్యోతిని కాంట్రాక్ట్ చేయడానిక్కూడా మొహం చెల్లలేదు వీణకు. 3 రోజుల క్రితం జ్యోతి ఒక రాజకీయ నాయకుడితో పోరాడి పేదవాళ్లకు న్యాయం చేసింది. లక్షలు డబ్బు ఇస్తానన్న ఆశపెట్టినా కూడా జ్యోతి డబ్బుకు లొంగలేదు. పేదవాళ్లవైపే న్యాయం గెలిపించింది. ఇలాంటి లాయర్లు ఇంకా మన సమాజంలో ఉన్నందుకు గర్వపడాలి. సినిమాల్లో సీరియల్లో ఇలాంటి నిజాయితీపరులను చూపిస్తారు కాని నిజంగా ఈవిడ ఒక హీరోయిన్ అని న్యూస్లో జ్యోతిని గౌరవంగా సన్మానించి న్యూస్లో ఇన్స్టాగ్రామ్లో చూపించడంతో వీణ జ్యోతికి అప్పుడు కాల్ చేసింది, సంతోషంగా కంగ్రాట్స్ చెప్పటానికి. జ్యోతి లిఫ్ట్ చేసి, నీతో మాట్లాడను, ఉన్నట్లుండి చెప్పాపెట్టకుండా మాయమైపోయావని కోపం తెచ్చుకుని ఫోన్ పెట్టేసింది. మళ్లీ జ్యోతినే కాల్ చేసి, నేను 3 డేస్లో హైదరాబాద్ వస్తున్నాను, వచ్చాక సీనియర్ గురించి మాట్లాడుకుందాం, ప్రస్తుతం బిజీగా ఉన్నాను అని చెప్పింది జ్యోతి. తర్వాత మరుసటి రోజు జ్యోతికి యాక్సిడెంట్ జరిగిందని లతగారు చెప్పారు. జ్యోతి అమ్మానాన్న ఎక్కడా? అడిగింది వీణ. మా అక్క కొడుకు జ్యోతి కంటే పెద్దవాడు యుఎస్లో ఉన్నాడు, అక్కడికి వెళ్లారట. జ్యోతి కాస్త స్పృహ ఉన్నప్పుడే నాతో చెప్పింది. విషయం వాళ్లకు చెప్పి కంగారు పెడటం ఎందుకని, యాక్సిడెంట్ అయిన విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పింది. మరి మీరు నాకు కాల్ చేశారని కోపపడుతుందేమో మీమీద అనడిగింది వీణ. నీకు కాల్ చేసి చెప్పాది కదా, మీ ఇంటికి వస్తానని, తనకోసమే ఎదురుచూస్తుంటామని, నీకు మాత్రమే విషయం చెప్పమంది. చెప్పాకనే తను స్పృహ తప్పింది. ఆ తర్వాత మళ్లీ కళ్ళు తెరవలేదు జ్యోతి అని చెప్పారు లత. బెంగళూరు హాస్పిటల్లో ఉన్నామని చెప్పారు. ఏ హాస్పిటల్ ఎక్కడో తెలుసుకుందామని మళ్లీ మీకు ఫోన్ చేశానండి, చాలాసార్లు. మీరే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏదో పనిలో ఉన్నారు, తర్వాత చేస్తారని అనుకున్నాను. మళ్లీ నిన్న మార్నింగ్ చేస్తే స్విచ్ ఆఫ్ అనొస్తోంది. బెంగళూరు వచ్చాక కాల్ చేద్దామని బయల్దేరినప్పుడు నుండి మీకు కాల్ చేస్తూనే ఉన్నాను, నో రెస్పాన్స్ అని చెప్పింది వీణ. ఫోన్ బ్యాగ్లో పెట్టాను, సైలెన్స్లో ఉండిపోయింది, చూడలేదు. ఇవాళ మార్నింగ్ చూసి ఛార్జింగ్ పెట్టి చూస్తే మిస్డ్ కాల్స్ ఉన్నాయి, నీకు కాల్ చేశాను అని లత వీణకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. వారి మాటల్లోనే డాక్టర్ వచ్చారు. జ్యోతిని చెకప్ చేసి ముంబై హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్నాము అని చెప్పారు. మా జ్యోతి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అది నాకు సంతోషంగా ఉంది. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా, ఎంత డబ్బు ఖర్చైనా సరే మా జ్యోతి బాగుండాలి అని చెప్పింది లత. కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని జ్యోతిని హాస్పిటల్ నుండి ముంబై హాస్పిటల్కు తీసుకెళ్తున్నప్పుడు జ్యోతి చెయ్యి పట్టుకుని, నీకు త్వరగా నయమవుతుంది, మనం మళ్లీ త్వరలో మీటవుతాం అని జ్యోతికి చెప్తున్నట్లుగా చెప్పి వీణ హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్లాలి వీణ ఆలోచిస్తూ హాస్పిటల్ బయట దిక్కులు చూస్తోంది. దిక్కుతోచని విధంగా మాల్కు వెళ్లి అనవసరంగా షాపింగ్ తిరిగి 4 జతలు డ్రెస్సులు కొని బయటికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలకు కడుపులో ఆకరి వేస్తోంది. మాల్ నుండి బయటకు వచ్చాక పక్కనే పార్కుంటే పార్కుకు వెళ్లి కూర్చుంది.
పార్క్లో యువజంటలు కూర్చొని ఉన్నారు. మరికొంతమంది ఫ్యామిలీతో పిల్లలు తీసుకొని వచ్చారు. నైట్ ఎక్కడ ఉండాలి? అర్జున్ గారి ఇంటికి వెళ్ళిపోతే ఏమనుకుంటారు? పైగా బ్యాగ్ తెచ్చుకున్నావా అని కూడా అన్నారు. మరిచిపోయానని చెప్పడానికే లేదు. అక్కడున్న చూస్తూనే వెనకు రవీంద్ర జ్ఞాపకాలు ముసిరాయి. ఇంకా ఉంది తర్వాత భాగం 18లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 18వ భాగం. పార్కులో ఉన్న ఆ యువజంటలను చూస్తూ ఉంటే వీణకు రవీంద్రతో లాస్ ఏంజల్స్ సిటీలో ఉన్నప్పుడు పార్కుకు వెళ్లిన జ్ఞాపకాలు ముసిరాయి. రవీంద్ర, వీణ అమెరికాకు వెళ్లాక 3 నెలల తరువాత రవీంద్ర ఉన్న గండాలు తొలగిపోవడంతో వీణ, రవీంద్ర సంతోషంగా ఒక్కటయ్యే రోజు దగ్గరపడింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సిటీస్లో ఉన్న ముఖ్య గుళ్లకు తిరుగుతున్నారు. ఈ 3 నెలల్లో రవీంద్రకు 27 సంవత్సరం నుండి 28 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో రవీంద్రకు ఉన్న గండాలు తొలగిపోతాయని, వీండమెడలో తాళి కట్టాక ఒక గండం స్టార్ట్ అవడంతో భయపడిపోయిన ఇద్దరూ స్వామివారు చెప్పినట్లుగా ఆచరించారు. ఇప్పుడు ఇక ఇద్దరూ ఒక్కటవ్వచ్చు. అంతవరకు దూరంగా ఉండాలని చెప్పడంతో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్న బెడ్కు దూరంగా ఉన్నారు. ఇంతవరకు ఎంతో ప్రేమగా సాహసం చేసి ఇద్దరూ పెళ్లి చేసుకున్నాడు రవీంద్ర. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు కాని దూరంగా ఉండాలంటే ఎంత కష్టమో ఆ 3వ నెలలో వారు అనుభవించారు. ఇద్దరూ దగ్గరైతే రవీంద్రకు ఏం ప్రమాదం వస్తుందోనన్న ఒంట్లో వేడిని చన్నీళ్లతో చల్లార్చుకునేవారు. ఇక ఆ దంపతులిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఆ సంతోష సమయంలో ఇద్దరూ సిటీస్లో ఉన్న ముందుగా గుళ్ళు తిరిగారు. దేవుడికి పూజలు, అర్చనలు చేయించారు. అలా తిరుగుతూ కొన్ని పార్కులు తిరిగారు. అలా సౌత్ బీచ్ స్టేట్ పార్కు వెళ్లి కూర్చున్నారు ఓ సాయంత్రం. వీణ రవీంద్ర వడిలో తలపెట్టుకొని, "నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం రవి. నేను పెళ్లికి పనికిరాను అని నిరాశతో బ్రతికాను. అన్నిటినీ ఎదిరించి నా మెడలో నువ్వు తాళి కట్టావు. కట్టిన రోజు నుండి నీకు ఎలాంటి ఆపద వస్తుందోనని భయపడుతుండేదాన్ని. ఇక ఆ భయం పోయింది. గండం తప్పింది. నా కళ్లముందు నుండి ఒక్కరోజు కాదు, 1 గంట నువ్వు దూరమైతే చాలు, నేను ఒంటరిదాన్ని అన్న భయం నన్ను వెంటాడుతూ ఉండేది. 1,00,000 ప్రశ్నలు మెదిలేది." మాట్లాడుతున్న వీణ పెదవులు రిథమిగ్గా కదులుతూ ఉంటే వీణ పెదాలవంక అలా మైమరుపుగా ఆ పెదాలను ఎప్పుడెప్పుడు తన మునిపంటితో కొరికేయాలన్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర. ఒక్కోసారి ఇదంతా కల అని ఉలికిపాటుగా నిద్రలో లేస్తాను. నా మెడలో ఉన్న ఈ తాళి నిజమే అని సాక్ష్యం చూపిస్తుంది. ఆ సంతోషంతో ఆ తాళి నా అరచేతుల్లో పెట్టుకుని పడుకున్నప్పుడు ధైర్యంగా మనసు చిందులు వేస్తోంది. బాధలో నుండి చిరునవ్వును జోడించి మాట్లాడుతూ తలుక్కున మెరిసే వీణ దానిమ్మ పండ్ల వరుసను అలా చూస్తూ ఆమె స్పర్శను ఫీలవుతూ సున్నితంగా ముందుకు పడ్డ మీనా ముంగురులను సవరిస్తూ ఉండిపోయాడు ఆమె భర్త రవీంద్రరెడ్డి. "నా గుండె నిండా నువ్వే రవి" అని ఆమె ఊపిరిలో మల్లెల పరిమళాలు వెదజల్లుతూ చెప్తోంది. రవీంద్ర మౌనమే తనకు ఆ ఫీలింగన్న సమాధానంలా చూస్తున్నాడు. "నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను" అంతలోనే బరువెక్కిన తడికన్ను రెప్పలతో అంటోంది. ఈసారి రవీంద్ర సమాధానం వీణ చెవిలో గుసగుసగా, "ఈ 3 నెలల ఎడబాటు నీ సన్నిహిత్యంలో ఎంత వేగంగా కరిగిపోయాయి వీణా. నీకు దూరమవ్వడమంటే నాకు అనిపించేది, జీవితమంటే ఇంతేనా, ఆస్తి అంతస్తు ఎందుకు, ఏం చేసుకోను అని ఎంత బోర్ కొట్టేదో" అన్నాడు. ఈసారి వీణ రవీంద్ర మాటలు వింటూ పెదవి విప్పలేదు. మనసంతా దూదిపింజలా తేలిపోతోంది. ఆకాశంలో రెక్కలు చాచి విహరిస్తున్నట్లుగా ఉంది రవీంద్ర మాటలు వింటూ ఉంటే. "జీవితానికి అర్థం మన పెళ్లి తర్వాతే తెలిసింది. నీ సన్నిహిత్యంలో టైం ఎలా గడిచిపోతుందో తెలియటంలేదు" గుసగుసగా వీణ చెవిలో హస్కీగా, రహస్యంగా, తీయగా చెప్తున్నాడు. తీయనైన రవీంద్ర మాటలకు అతడి ఒడిలో పడుకుని వెనక్కి చేతులు పెట్టి రవీంద్ర మెడ చుట్టూ 2 చేతులూ మాలలా వేసి అతడి తలను వెనక నుండి తన తలకు వంపి రవీంద్ర కళ్లల్లోకి రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది వీణ. "నువ్విట్లా రెప్పవేయకుండా చూస్తుంటే నా రక్తం ఇప్పటికిప్పుడు నిన్ను హౌస్కి తీసుకెళ్లమని పరుగులు పెడుతోంది. దాన్ని ఆపడం నా తరం కాదేమో. ఇప్పటికిప్పుడు ఏ చెట్టు పొదలమాటుకో వెళ్ళిపోదాం, పైపై పులకదాహమైనా తనివితీరా ఆస్వాదిద్దామనిపిస్తోంది" అన్నాడు.
వీణ కిలకిలా నవ్వింది. నువ్విలా నవ్వితే ఉన్నపులంగా పొదలమాటుకలకెళ్తాను. రేపటి వరకు ఆగలేనేమో. రేపటి నుండి మనిద్దరి కలయిక మొదలవుతుంది. 2 నిమిషాలు నిశ్శబ్దం. వాళ్ల ఇద్దరి చూపుల ఊపిరి పిలుస్తుంటే ఇరువురి మనస్సు నా ప్రాణం, నా సర్వస్వం, నీకోసమే అన్నట్టు ఉన్నాయి ఆ చూపుల కలయిక. రవీంద్ర తన కుడిచేతి బొటనవేలు, చూపుడువేలు మధ్య వీణ ఎడమచేతిని పట్టుకుని గట్టిగా లాగాడు. ఇరువురి శరీరంలో అణువణువు రక్తం కోరికతో మరుగుతోంది. నిజమే, ఇలా ఇద్దరూ దగ్గరగా ఉంటే రేపటి వరకు ఆగడం కష్టంగా అనిపిస్తోంది. రేపటి నుండి ఇద్దరం ఒకే బెడ్ మీద, మన ఇరువురి మధ్య గాలి దూరటానికి కూడా అవకాశమివ్వను అంటూ కన్నుగీటాడు రవీంద్ర. వీణ మనసంతా సిగ్గుతో, కళ్లల్లో కోరికతో రవి, ఐ లవ్ యూ అని రవీంద్ర తలను మరింత వంచేసి తన పెదాలకు అందకపోవడంతో తన నాలుకను చాచి అతడి నుదుటికి అందించిపెట్టింది. ఐ టూ లవ్ యూ బంగారం అంటూన్నప్పుడే వారిమీద 2 చినుకులు పడ్డాయి. వర్షం వచ్చేలా ఉంది, త్వరగా వెళదాం వీణా అన్నాడు. సరే, ఇద్దరూ లేచారు. ఒంట్లో వేడి తగ్గించుకోవాలంటే టీ ఒంట్లోకి వెళ్లాల్సిందే. సింగిల్ టీ మైండ్ని సెటరేట్ చేసేస్తోంది. టీ గొంతులోకి దిగుతూ ఉంటే ఈ ఆలోచనలన్నీ అదుపులోకి వస్తాయన్నాడు రవి. ఒంట్లో టీ అవసరమా? ఏదైనా చల్లని కూల్ డ్రింక్స్ తాగాలి అని చెప్పింది వీణ. ఇప్పుడు నన్న సిచ్యువేషన్లో సిగరెట్ తాగాలనిపిస్తోంది. సిగరెట్ తాగిన ఫీలింగ్ మగవాళ్లకు వచ్చే టీ ఉంది అంటూ వీణను సైడ్ నుండి గట్టిగా హక్ చేసుకున్నాడు. ఇంతటి అందాన్ని ఇంత దగ్గరగా ఈ 3 నెలలు దూరంగా ఉంచగలిగానంటే నిజంగా నేను గ్రేట్ కదా. బాపురే, ఏ క్షణంలో ఈ నియమాన్ని తప్పుతానోనని అనుక్షణం భయపడేవాణ్ణి. థ్యాంక్ గాడ్, ఇన్ని రోజుల ఎడబాటు రేపటికి తొలగిపోతుందంటే ఆ ఊహ, కోరిక మరింత రెచ్చగొడుతోంది. ఉల్లాసంగా నా ఒంట్లో వేడి, మైండ్లో ఆ కొంటె ఆలోచనల పరుగులు ఆపగలిగే శక్తి ఇప్పుడు సింగిల్ టీ మైండ్ సెటరేట్ చేసేస్తుంది అన్నాడు. ఏవిటి ఆ టీ స్పెషల్ అడిగింది వీణ. అంటే టీ తాగడం కొందరికి అవసరం, కొందరికి ఆనందం. టీకి లవ్వర్స్ చాలా మందున్నారు. అలాంటివాళ్లు ఒక్కసారి చెడో టీని తాగేయాల్సిందే. లాస్ ఏంజల్కు చెందిన ఈ చెడో టీ. ఇక్కడికి వచ్చాక అందరి కళ్ళు ఈ టీ స్టాల్ పైనే అని చెప్పాడు. స్టాలంటే చిన్నదిగా ఉంటుంది అడిగింది వీణ. కాదు వీణా, అది స్టోర్. కప్పు కాఫీ నుండి కిలోల వరకు దొరుకుతుంది. కిలోల చొప్పున విడివిడిగా కూడా అమ్ముతారు. కిలో చాయ్ టీకి 5,000 రూపాయలవుతుంది. రవీంద్ర చెప్తుంటే ఆశ్చర్యపోయింది వీణ. ఆశ్చర్యపోకు, ఇంకా విను బంగారం. ప్రపంచంలో ఎన్ని వెరైటీలున్నాయో అన్ని వెరైటీలు చెడో టీ కంపెనీలో దొరుకుతాయి. కొన్ని ఫ్లేవర్స్ మాత్రం లాస్ ఏంజల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఎవరికి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్తో టీ ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతుంది. నిజానికి అంటూ వీణకు దగ్గరగా చెవిలో గొంతుతో, ఇప్పుడు మన ఒంట్లో ఉన్న వేడి చల్లారాలి అంటే హాట్గా, ఐస్గా పూల పరిమళాలు వెదజల్లుతూ టీ ఆహ్వానం పలుకుతుంది. ఆ చెడో స్టాల్లో సిగరెట్ తాగుతూ టీ తాగే అవకాశం మాత్రం ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్మోకింగ్ టీ కూడా ఉంటుంది. ఆ టీ తాగితే ఓ పక్క దమ్ము కొడుతూ టీ తాగినంత హ్యాపీగా ఉంటుంది. దీని ధర ఎంతో తెలుసా? కప్పు టీ 300 రూపాయలు. ఆ కప్పులో 100 గ్రాముల టీ ఇస్తారు. ఈ టీ కోసం సిగరెట్ తాగడం అలవాటు మానుకున్నవారు క్యూ కడుతున్నారు. మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ అని రవీంద్ర వీణ వైపు చూశాడు. వీణ తలపెట్టుకుని ఉండడంతో బోరుగా ఉందా చెప్తుంటే అన్నాడు. లేదు, ఇంట్రెస్ట్గా ఉంది. షాక్ అవుతున్నాను. చెప్పండి, ఇన్ని వెరైటీసా? ఇప్పుడు మనకు కావలసింది మన ఒంట్లో ఉన్న ఈ విరహం వేడికి ఐస్ టీ కరెక్ట్ అన్నాడు. ఇద్దరూ వెళ్లి టీ స్టాల్లో కూర్చున్నారు. త్వరగా వెళ్ళాలి. త్వరగా ఏ టీ వస్తే అది ఆర్డర్ పెట్టు రవి అడిగింది వీణ. వైట్ టీ ఉంటుంది, చిటికెలో మన ముందుంటుంది అన్నాడు. వైట్ అంటే మంచినీళ్లు కాదుగదా నవ్వింది వీణ. యూ నాటీ గర్ల్, అదొక ఆలోవెరా ఫ్లేవర్. ఇవే కాదు, ఉలాంగు టీ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం ఎక్కువ క్రేజున్నది ఇదే. ఎందుకంటే బరువు తగ్గించుకునేందుకు. టానికులా పనిచేస్తుంది ఈ ఉలాంగు టీ, వైట్ టీ. ఇప్పుడు ప్రస్తుతం 110 రకాల పరిమళాల వెరైటీలున్నాయి ఇక్కడ టీలు. నిజానికి 500 రకాల ఫ్లేవర్స్ అందించాలని వీరి లక్ష్యం. స్ట్రాబెర్రీ టీ, గోవా మిర్చి టీ లాంటి వెరైటీ ఫ్లేవర్స్తో స్టాల్ ఎప్పుడూ గుమగుమలు వెదజల్లుతుంటుంది. జాస్మిన్ ఇక్కడ ప్రత్యేకం. ఎందుకంటే ఇది చెడోలో తప్ప ఇంకెక్కడా దొరకదు. తయారు చేసేటప్పుడే దానిలో మల్లెల్ని వేసి కాసేపు ఉడికిస్తారు. అంతే, వేడివేడి జాస్మిన్ టీ మన చేతుల్లో ఉంటుంది. మల్లెలతో మత్తెక్కిస్తుంది. త్వరలోనే ఈ వెరైటీ పరిమళాలు హైదరాబాదులో గుబాలించినా ఆశ్చర్యం లేదు అన్నాడు. అయ్యబాబోయ్ అంటున్నప్పుడే టీ టేబుల్ మీదికి వచ్చింది.
ఇద్దరూ షిప్ చేస్తున్నారు. వావ్ అంటూ కళ్ళు మూసుకుని శ్వాస పీల్చింది వీణ. తన మీద వర్షం చుక్కలు పడడంతో వీణ ఉలిక్కిపాటుగా జ్ఞాపకాల్లో నుండి తలెత్తి చూసింది. వర్షం పడుతోంది. కాస్త తడిచిపోయింది కూడా. ఇప్పుడు తను ఎక్కడ తలదాచుకోవాలి? ఏదైనా హోటల్ రూమ్ తీసుకుంటే బావుంటుంది అనుకుంటూ పార్కులో నుండి బయటకు వచ్చింది. సన్నగా వర్షపు జల్లులు పెద్దగా మారేలా ఉన్నాయి. వర్షం ఎక్కువైతే మళ్లీ ఏదో ఒక షాపులో దూరవలసిందే అనుకుంటూ పార్కు గేటు బయటికి వస్తూనే పొంచి ఉన్న వీణ శత్రువులు వీణ వెనకముంది మొహానికి కర్చీఫ్ నొక్కిపెట్టారు. చేతిలో ఉన్న షాపింగ్ కవర్లు అన్నీ జారిపోయాయి. వాళ్ళెవరో చూడ్డానికి తల వెనక్కి తిప్పి చూడ్డానికి ప్రయత్నించింది. అప్పుడే వీణ ముక్కు మొహానికి దగ్గరగా పెట్టిన స్ప్రే కర్చీఫ్ కావడంతో వీణ కళ్ళు మూతలుపడ్డాయి. అరవెరవెరవెరవెరవెరవెరవెరవెర. జైవర్ధన్ లక్ష్మి ఫ్లైట్ దిగాక ఓ కారు వచ్చి ఆగింది. ఎందుకు తనను ఢిల్లీ తీసుకొచ్చాడో తెలియదు. ఫ్లైట్లో కూడా ఒక్క విషయం కూడా చెప్పలేదు. లక్ష్మి అడిగే ధైర్యం చేయలేకపోయింది. కారణం, ఎప్పుడూ వీణ జైవర్ధన్ వీణమీద కోప్పడ్డం చూసిన లక్ష్మికి భయమేస్తుంది. అతడికి రివర్స్ ఏదైనా అడిగితే ఏమంటాడో అన్న భయం. ఒక పెద్ద షాపింగ్ దగ్గర కారాగింది. షాపింగ్ మాల్లోకి వెళుతూనే ఒక అమ్మాయి లక్ష్మి లోపలికి తీసుకెళ్లిపోతూ ఉంటే లక్ష్మి జైవర్ధన్ వైపు చూసింది. షాపింగ్ అయిపోయాక వస్తాను. 1 వీక్ సరిపడా బట్టలు తీసుకో. వేసుకున్న బట్టలే మరోసారి వేసుకోకుండా అన్నాడు. షాపింగ్ సేల్స్మెన్ వైపు చూసి ఏదో సైగ చేశాడు. ఆ అమ్మాయి దగ్గరుండి ఏ బట్టలు తనకు బాగుంటాయి అన్నీ సెలెక్ట్ చేసి ట్రెడిషనల్ డ్రెస్సులు దాదాపు 10 జతలు షాపింగ్ చేసింది లక్ష్మి. క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి క్యాష్ పే చేయబోయింది. ఇది సర్స్ షాపింగ్ మేడం అని నవ్వాడతను. లక్ష్మి ఆశ్చర్యపోయింది. వీణ కారు దగ్గరికి వచ్చేసరికి అప్పుడే జై కూడా కారులో వచ్చి కూర్చున్నాడు. 20 అంతస్తుల బిల్డింగ్ ముందు కారాగింది. లిఫ్ట్లోకి వెళ్లి 11వ ఫ్లోర్ నంబర్ నొక్కాడు. ఢిల్లీలో ఫ్లైట్ దిగే వరకు మాట్లాడలేదు. కొంచెం కూడా లక్ష్మీ వైపు చూడలేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. లక్ష్మి అనే అమ్మాయిని వెంటపెట్టుకుని వచ్చానన్న ధ్యాసలో కూడా లేనట్లుగా ఉన్నాడు. లక్ష్మీనే అతన్ని అనుసరిస్తోంది. అతడి వేగానికి పరుగుపరుగున నడుస్తోంది. ఫ్లాట్లోకి వెళ్లాడు. లక్ష్మి కూడా లోపలికి వెళ్లాలా లేదా అని తెలియక తటపట ఇస్తూ బయట నిలుచుంది. అతను లోపలికి వెళ్లి కమ్ అన్నాడు. ఎందుకంటే మళ్లీ డోర్ వెయ్యాలి కనుక, లేకపోతే పిలికేవాడు కాదేమో అనుకున్నా. లక్ష్మి లోపలికి వెళుతూనే అతను డోర్ లాక్ చేశాడు. లక్ష్మీ చూపులు ఆ గదిని పరిశీలిస్తున్నాయి. లోపల చూస్తే ఒక వ్యక్తి బెడ్మీద పడుకుని ఉన్నాడు. గడ్డం బాగా పెరిగింది. బెడ్మీద ఉన్న ఆ వ్యక్తిని చూసుకుంటూ ఉన్న ఒక ఆవిడ జైని చూస్తూనే తీసుకువచ్చారా లక్ష్మీని అంటూ లక్ష్మీవైపు నవ్వుతూ చూసింది. లక్ష్మికి అర్థంకాక జైవైపు ఆవిడవైపు చూస్తోంది. ఎందుకు ఇతడి దగ్గరికి తెచ్చారు? అమ్మాయ్యే తీసుకువచ్చావా లక్ష్మీని అంటోందేమికి? తెలుస్తుంది కదా ఎందుకింత తొందర? తన ఇన్నర్లో కొనుక్కుంది. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 19వ భాగం. తీసుకొచ్చావా లక్ష్మీ నిన్ను అంటూ 55 సంవత్సరాలు ఉన్న ఆవిడ లక్ష్మీవైపు నవ్వుతూ చూసింది. ఎవరీవిడా? పరిచయం ఉన్నట్లుగా లక్ష్మీని తీసుకొచ్చావా అంటోంది. ఆశ్చర్యంతో జైవైపు ఆవిడవైపు చూస్తోంది లక్ష్మి. బెడ్మీద అచేతనంగా పడుకొని ఉన్న వ్యక్తితో చెప్తోంది ఆవిడ, లక్ష్మి వచ్చింది అని. దగ్గరగా వంగి చెప్పింది. ఇప్పుడే టాబ్లెట్ వేసుకొని కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న అతను కళ్ళు తెరిచి చేతులు చాపి లక్ష్మీనా, దగ్గరికి రామ్మా అంటూ తారాడుతున్నాడు అతను. అప్పుడు అర్థమైంది లక్ష్మికి అతనికి కళ్ళు కనిపించవని. సార్, ఎవరితను? నన్నెందుకు దగ్గరికి రమ్మంటున్నాడు? భయంగా జైవైపు చూస్తోంది లక్ష్మి. జై లక్ష్మీవైపు చూడకుండానే డోంట్ వరీ లక్ష్మి, అతనేం చెప్పినా అవునని మాత్రమే చెప్పు, దగ్గరగా వెళ్ళు అని చెప్పాడు. చేతులు రెండూ పొట్ట దగ్గరికి చేర్చుకుని వేళ్లు నొక్కుకుంటూ అతడి బెడ్ దగ్గరికి వెళ్లి నిలుచని ఆ వ్యక్తివైపు పరీక్షగా చూస్తోంది. ఉన్నత కుటుంబంలో ఉన్న రాజసం కనిపిస్తోంది పడుకుని ఉన్న అతడిలో.
ఖరీదైన ఆ గదిగోడలు, ఫర్నీచర్స్, బెడ్ దాన్ని బట్టి అతని స్థాయిని తెలిపేలా ఉన్నాడు. వయసు చూస్తే 60 సంవత్సరాలు ఉన్నట్లుగా ఉన్నాడు. అతను కదల్లేదు కాని కళ్ళు మాత్రం తిప్పుతున్నాడు. రైట్ హ్యాండ్ మాత్రం దగ్గరికి రమ్మన్నట్లుగా చెయ్యి చాస్తూ వేళ్లతో పిలుస్తున్నట్లుగా సంజ్ఞ చేస్తున్నాడు. అతడికి అతి దగ్గరగా వెళ్లమని చెప్పాడు జై. అతడి చేతికి లక్ష్మీ చెయ్యి తాకడంతో అమ్మా లక్ష్మీ అంటూ అతను లక్ష్మీ చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా నొక్కాడు. కాని లక్ష్మీ మాత్రం తల తిప్పి జైవైపు చూసింది. కాని జై అక్కడ లేడు. ఆవిడా లేదు. లక్ష్మి కళ్ళు రెపరెపలాడించి ఎటుపోయారు ఇతడికి నన్నప్పజెప్పేసి అతడి చేతిని విదిలించి దూరంగా వెళ్లబోయింది. పడుకున్న ఆ వ్యక్తి చేతిలో ఎంత బలముందో కాని బలంగా పట్టుకున్నాడు. లక్ష్మి అతడి చెయ్యి నుండి విడిపించుకోలేక మరీ గట్టిగా విదిలించి కొట్టలేక జై ఏమంటారో అని నిస్సహాయంగా చూస్తూ ఉంది. అమ్మా లక్ష్మీ, నిన్ను చూడటానికి ఇప్పుడు నాకు చూపు లేదు, పోయింది. మీది దుర్గాపురమా అడిగాడు. అవును అని అంది. జై చెప్పింది గుర్తుకొచ్చి అవును, నా పేరు లక్ష్మి, దుర్గాపురంలోనే ఉన్నాను. ఎందుకంటే నిజం అదే కనుక అదురు బెరుకు లేకుండా గర్వంగా చెప్పింది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి నీకోసం. మీ అమ్మ తలవని రోజు లేదు అని అతను కన్నీళ్లు కార్చాడు. అది పశ్చాత్తాపం అనిపిస్తోంది. ఆ కన్నీళ్లు అతడి చెవిలోకి వెళ్లడంతో గిలిగింతలు పెట్టినట్టుగా అయింది కాబోలో. ఒకసారి భుజాలను షేక్ చేసి మొహం కదిలించాడు. నన్ను మామయ్య అని పిలువమ్మా అన్నాడు. సరే మామయ్యా అంది బుద్ధిమంతురాలిలా. ఏంటో అంతా కొత్తగా ఉంది లక్ష్మికి. ఊహించని సిచ్యువేషన్ ఎదురైంది. ఆ గదిలోకి అప్పుడే జయవర్ధన్ వచ్చాడు. మీరు పడుకోండి, బెంగళూరు దగ్గరుండి నేను మిమ్మల్ని తీసుకెళ్తానుగా అని చెప్పాడు జయవర్ధన్. ఎక్కడికి వెళ్లకు అమ్మా, నన్ను విడిచి నా చివరి క్షణంలో మా చెల్లిని దూరం చేసిన తన కూతుర్ని స్వయంగా దగ్గరుండి నేను నిన్ను మీ అమ్మకు అప్పగించాలి. మీ అమ్మకు నిన్ను అప్పగించి చనిపోతాను అని మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టుకోబోతున్నాను. కాని నిన్ను చూసే అదృష్టం నాకు లేకపోయిందే. చేసిన పాపం ఊరికే పోతుందా? నా చివరి క్షణాలు దగ్గరికొచ్చాయి అంటూ అతను మళ్లీ కన్నీళ్లు కార్చాడు. జై లక్ష్మీవైపు చూసి సంజ్ఞ చేశాడు. లక్ష్మి అర్థమైందన్నట్లుగా నేను ఎక్కడికి వెళ్లను మామయ్యా, ఇక్కడే ఉంటాను. మీరు టాబ్లెట్ వేసుకున్నారంట కదా, కాసేపు పడుకోండి అంటూ అతడి చేతిలో ఉన్న తన చెయ్యిమీద తన మరో చెయ్యి కూడా వేసి హామీ ఇస్తున్నట్లుగా చెప్పింది లక్ష్మి. ఆయన తృప్తి నిండిన కళ్ళు ప్రశాంతంగా నిద్రలోకి వెళ్లడానికి మూసుకున్నాయి. లక్ష్మీని మాత్రం వదల్లేదు. అలాగే పట్టుకుని ఉన్నాడు. ఆయన బాగా నిద్రపోయే వరకు అలాగే కూర్చో అని చెప్పాడు జయవర్ధన్. సరే అన్నట్లు ధైర్యంగా కూర్చుంది. టాబ్లెట్ వేసుకున్న అతడు 15 నిమిషాల తర్వాత గాఢ నిద్రపోయారు. లక్ష్మి మెల్లిగా అతడికి ఎలాంటి డిస్టర్బ్ గాకుండా కొద్దికొద్దిగా తన చేతిని అతని పిడికెట్లో నుండి విడిపించుకాబోతూ చివరిగా మునిగేళ్లు అతడి చేతికి ఏంటి జారుతున్నప్పుడు అతని చెయ్యి మళ్లీ పట్టు బిగించబోతుంటే గబుక్కున లాక్కుంది చేతిని. మై గాడ్, నిద్రలో కూడా ఇంత గట్టిగా పట్టుకున్నాడు. పిల్లాడు తల్లిని పట్టుకున్నట్లుగా ఇంత భద్రంగా పట్టుకున్నాడు. అతడివైపు పరీక్షగా చూసి దుర్గాపురంలో ఈ వ్యక్తిని అన్ని మూలాల నుండి చూసినా కూడా ఎలాంటి గుర్తూ రాలేదు అనుకుంటూ బెడ్మీద నుండి లేచింది. సాయంత్రం 4 గంటలవుతోంది. ఆ గదిలో దక్షిణం వైపు గార్డెనుంది. అక్కడికి వెళ్లి నిల్చుని దృష్టి ప్రసారమైనంతవరకు విశాలమైన రోడ్డును చూస్తూ ఆలోచిస్తోంది. సార్ ఎక్కడికి వెళ్లాడు? తిన్నగా ఒక 5 నిమిషాలు కూడా ఒకచోట ఉండడు కదా అని ఆలోచిస్తూ టైంపాస్గా రోడ్డువైపు చూస్తోంది. అంత ఎత్తైన ప్రదేశం నుండి కింద తిరుగుతున్న మనుషులను, కార్లను గమనించడం ఒక వింత అనుభవాన్నిస్తోంది. కదులుతున్న ప్రాణులు, యంత్రాలు క్షణంలో కనిపించి మరుక్షణంలో మూలమలుపులో తిరుగుతున్నారు. ఆ మలుపుకు దగ్గరగా మరుగుజ్జులా నిల్చున్న మనిషి చేతికున్న వాచి చూసుకొని నడవడం మొదలుపెట్టాడు. అతడి వాళకం అనుమానస్పందనంగా ఉంది. దిక్కులు చూస్తున్నాడు. ఆడవాళ్లు ఒంటరిగా నడిచి వెళుతూ ఉంటే కొద్ది దూరం వారి వెనక వెళుతూ దిక్కులు చూస్తూ మళ్లీ వెనక్కి రావటం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రవర్తనకు లక్ష్మి వింతగా చూస్తోంది. అటుగా వెళుతున్న ఒక ఆవిడ వెంట మళ్లీ వెళుతున్నాడు. దిక్కులు చూస్తున్నాడు. కొద్దిసేపటికే వీధి మలుపులో ఆవిడ మెడలో చైన్ లాక్కొని మలుపు మూలలో మాయమైనాడు. మై గాడ్ అనుకుంటూ లక్ష్మి ఆశ్చర్యపోయి చూస్తోంది. ఆవిడ కిందపడి అరుచుకుంటూ అందరికీ చెప్తోంది. అతడి వెంట పరిగెత్తేవాళ్లు ఒక్కరూ లేరు. జనమంతా ఊరక చూస్తూ ఉన్నారు ఆవిడవైపు. పట్టపగలే ఇంత అమానుషంగా దౌర్జన్యం చేస్తున్నారు. ఎక్కడుంది రక్షణ అనుకుంది. ఎక్కడో అక్కడ ఇంకా మానవత్వం ఉందన్నట్లు ఆవిడను లేపారు ఇద్దరు.
అక్కడ చెప్తున్న దాన్ని బట్టి పోలీసులకు కాబోలు ఫోన్ చేస్తున్నారు. కొంతమంది పాదాచారులు జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు దాటపోరి బోయిమంటూ అరిచిన కార్ల హారన్ విని కంగారు పడుతున్నారు. వేగంగా నడిచే కార్ల సడన్ బ్రేకులు కీచ్చి శబ్దాలు చేస్తుంటే వాళ్లు కొద్దిసేపు తటపటాయిస్తూ నిలబడి తర్వాత ముందు పరిగెడుతున్నారు. లక్ష్మీ వెనక నుండి జైవర్ధన్ గొంతు విని హమ్మయ్యా అనుకుంటూ తిరిగి చూసిందే. తాను ఎందుకు ఇక్కడికి రావలసి వచ్చిందో అన్నీ చెప్తాడని, ఆ సస్పెన్స్ విడదీస్తాడని ఎదురుచూస్తోంది. వెనక్కి తిరిగి చూసి, సార్, అంతా కొత్తగా వింతగా ఉందే. దుర్గాపురంలో లక్ష్మీ అనేవాళ్లు చాలామంది ఉంటారు. ఈ 2 పాయింట్ల మీద అతను చెల్లెలి కూతుర్ని నేను అని ఎలా నమ్ముతున్నాడు? అడిగింది ధైర్యంగా లక్ష్మి. నమ్ముతున్నాడు అంటే ముఖ్యంగా నామీద అతనికున్న నమ్మకం. అతడు వివరంగా నాకు అన్నీ దాచుకోకుండా పశ్చాత్తాపంతో చెప్పాడు. చివరి క్షణాల సమయంలో మీ మేనకోడలు లక్ష్మీని తీసుకొస్తాను అని చెప్పాను. దుర్గాపురం సెర్చ్ చేసే అంత టైం లేదు. సెర్చ్ చేసిన వాళ్ల మెంటాలిటీ ఎలాంటివారో ఎలా పెరిగారో తెలీదు. ఇంతలో సర్, కాఫీ అని ఒక వ్యక్తి చెప్పడంతో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాంరా అని అక్కడే ఉన్న గార్డెన్లో కాఫీ టేబుల్ దగ్గరకు నడిచాడు. టేబులు చుట్టూ 3 చైర్లున్నాయి. పైన ఎండా వానా పడకుండా గొడుగులాగా ఉన్నాయి ఓ 3 చోట్ల. జై వెళ్లి టేబుల్ ముందు ఉన్న చైర్లో కూర్చున్నాడు. అక్కడ టేబుల్ మీద కాఫీ కెటిల్ కనిపిస్తోంది. ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి లక్ష్మి ఆతృతగా వెళ్లి కూర్చుంది. ఇతడి పేరు ప్రభాకర్ రెడ్డి. అతడికొక చెల్లెలుంది, శశిరేఖ. చాలా ప్రేమ అతడికి చెల్లెలంటే. ఆస్తులున్నాయి. అతడికి ఇష్టం లేకుండా అతడి చెల్లెలు ఇంటర్కాస్ట్ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పరువు ప్రతిష్టకు ప్రాణమిచ్చే ప్రభాకర్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి ఒప్పుకోలేదు. చెల్లెల్ని దూరం పెట్టాడు. 3 సంవత్సరాలకి చెల్లెలు భర్త చనిపోయాడు. భర్త లేకుండా చెల్లెలు ఒంటరిగా ఉండడం చూడలేక మంచితనంతో చెల్లెల్ని ఇంటికి రప్పించాడు. పాపను సీక్రెట్గా వేరొకరి ద్వారా ఆశ్రమంలో చేర్పించాడు. తర్వాత ఒక అనాథ డెడ్ బాడీని తెచ్చి కార్లో పెట్టాడు. పాప కాలిబూడిదైపోయినట్లుగా చూపించాడు చెల్లెలికి. తన చెల్లెల్ని లండన్ తీసుకెళ్లి పాపను మరిచిపోయాక పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. పెద్దగా డబ్బు లేకపోయినా సరే నా క్యాస్టులోనే పెళ్లి చేశాడు. వారికి పిల్లలు పుట్టలేదు. అలా కాలం గడుస్తున్నప్పుడు ఆవిడకు తన అన్న తనకు చేసిన ద్రోహం తెలిసింది. తన అన్న వదినలు మాట్లాడుకోవడం ద్వారానే వినింది. ఇంత మోసం చేసిన తన అన్న ప్రభాకర్ గారిని దూరం ద్వేషించింది. తన కూతురు ఎక్కడన్నా తీసుకొచ్చే వరకు నువ్వు చచ్చినా నేను చూడటానికి రాను అని చెప్పింది. రోజులు గడిచే కొద్దీ తన కూతురు మీద బెంగతో ఆవిడ మతిస్థిమితం కోల్పోతూ ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలను చూస్తే పాప లక్ష్మీ లక్ష్మీ అంటూ వారి వెంట వెళుతుంది. వెళ్లినది ఒక్కోసారి ఇళ్లు కూడా గుర్తుపట్టలేనట్లుగా అయిపోతుంది. డాక్టర్స్ చెప్పారు, ఆవిడ కోరుకున్నది తీసుకొస్తే ఆవిడ త్వరగా కోలుకుంటుంది, లేదంటే మతిస్థిమితం మరింత ఎక్కువగా కోల్పోతుంది. తర్వాత తనను బాగుచేయడం కష్టం అని చెప్పారు. ఆశ్రమానికి వెళ్లి చెల్లెలి కూతురి కోసం ఎంతో గాళించాడు. గాళిస్తూ ఉన్న టైంలోనే పశ్చాత్తాపంలో ఆయనకు క్యాన్సరొచ్చింది. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. చావంటే తనకు భయం లేదని, తను చనిపోయే లోపల తన చెల్లెలికి కూతుర్ని ఇవ్వాలన్నది అతని మనోవేదన అని ఈ విషయాలన్నీ నాతో చెప్పాడు. ఆయన లాస్ట్ స్టేజిలో ఉన్నప్పుడే ఎంక్వైరీలో తెలిసింది, దుర్గాపురంలో లక్ష్మీ అనే పేరుతో ఉంది అని తెలిసిందట. ఇప్పుడు తను వెళ్లలేని పరిస్థితి. నువ్వే ఈ హెల్ప్ చెయ్యాలని నామీద బాధ్యత పెట్టాడు. మీ పేరు లక్ష్మీ, దుర్గాపురం, అంతా సరిపోయింది. ఈ విషయం మీతో చెప్తే ముందే మీరు రారేమో. చెప్పకుండా తీసుకొచ్చాక వాళ్ల పరిస్థితి చూసిన తర్వాత మీకు తెలియజేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి లక్ష్మీ, చనిపోబోతున్న ప్రభాకర్ గారి ఆత్మశాంతి కోసం నేను నిన్ను తీసుకురావడం కరెక్టంటారా? మీరు ఆవిడ వారసురాలు అయినా కాకపోయినా ఆ ఇంటికి వారసురాలిగా మిమ్మల్ని తీసుకెళ్లి ఆవిడకు మీరే తన కూతురు అని చెప్పాలనుకున్నాను. ఆయన చనిపోయినా కూడా తన చెల్లెలు చూడటానికి కూడా రాదు. ఆవిడ అలా ఒట్టు వేయించుకుంది. ప్రభాకర్ గారు చనిపోయే లోపల ఆయన తన తప్పుకు ప్రయాశ్చిత్తం చేసుకున్నానని తృప్తిగా చనిపోవాలి. జయవర్ధన్ ఇంటెన్షన్ కరెక్టే అనిపించింది. అందుకు తను బెంగళూరు వెళ్లడానికి నిశ్చయించుకుంది లక్ష్మి. నైట్ మనం బెంగళూరు వెళ్తున్నాం, అతడి చెల్లెలి దగ్గరికి. వాళ్లుండేది బెంగళూరులో, ఇతను ఢిల్లీలో. ఇదిగో ఈ అపార్ట్మెంట్ అంతా అతనిదే అని చెప్పాడు జయవర్ధన్. ఇంకా ఉంది ఈ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం, 20వ భాగం.
వీణకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఎక్కడుందీ అర్థం కాలేదు. పడుకుని పైకప్పు వైపు చూసింది. పరిచయమైన పరిసరాలు కనిపిస్తుండడంతో అర్జున్ గారింట్లో ఉన్నాను అనిపించింది. లేచావా? ఆ గొంతు వినిపించడంతో చూసింది. వీణ మొహంలో రిలీఫ్. మీ లగేజ్ తీసుకుపోలేదు. అతడి మాటలకు వీణ తలవంచుకుంది. ఎలా ఉంది, ఎవరు వాళ్ళు అని అడగకుండా ఒకేసారి లగేజ్ తీసుకెళ్లలేదెందుకు అన్నట్లుంది. వీణ మొహమాటంగా తలవంచుకుంది. జ్యూస్ తాగండి. పక్కన టేబుల్ మీద ప్లేట్ మూసిపెట్టిన గ్లాసు వీణకు అందించాడతను. ఆకలిగా ఉండడంతో మొహమాటం లేకుండా గబుక్కున తీసుకుని ఆపకుండా మంచినీళ్లలా తాగేసింది. మధ్యాహ్నం ఏమీ తిన్నట్టు లేరు. ఫ్రెష్ అయి రండి, డిన్నర్ చేద్దాం. రాగలవా? ఇక్కడికే తీసుకురానా అని అడిగాడు. ఇప్పుడు టైమెంతయింది? 9. తన చేతి వాచి చూసుకున్నాడు. 9 అన్నాడు. ఎలా నన్ను సేవ్ చేశారు? వాళ్లను పోలీసులకు అప్పగించారా? వీణా ప్రశ్నలకి అతనేమీ జవాబు చెప్పకుండా త్వరగా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నా ప్రశ్నలకేమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే. నేనిక్కడికి రావడం ఇతడికిష్టం లేనట్లుంది. తప్పనిసరిగా తననిక్కడికి తీసుకువచ్చినట్లుంది. ఇతను సీనియర్ అయితే అతను పొమ్మన్నా కూడా నేను ఫోను, నాకు వివరాలు చెప్పాలి. ఎందుకలా కోర్టులో తలదించుకుని వెళ్లారు అని అతడంటే జవాబు తెలుసుకునే వరకు వెళ్లను అని మొండిగా ఉండేది. ఆ హక్కుంది సీనియర్ దగ్గర తనకి. జయవర్ధన్ ఆపోజిట్ లాయర్ కనుక అవమానిస్తాడు. పోరాడి ఇది నిజం కాదని నిరూపించాలి అంతే. కాని అలా మొహంచాటు చేసుకుని వెళ్ళిపోయాడెందుకని? నిజాన్ని జాలేమిటో తెలుసుకోవాలన్నది వీణ ఆలోచన. అందుకే తన బ్యాగ్ తీసుకెళ్లలేదు. ఏ కాస్త ఇతను సీనియరని కొంచెం తెలిసినా వదలను. అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటుంది. చిరాకుగా అనిపిస్తోంది. స్నానం చేయాలనుంది. అర్జున్ గురించి ఆలోచిస్తూనే తన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసుకుని స్నానం చేసేసి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. వీణ వెళ్లేసరికి టేబుల్ ముందు కూర్చునిన్నాడు. చపాతీ, ఆలూ ఫ్రై ప్లేట్లో పెట్టాడు. సైలెంట్గా తింటోంది. తన ప్రశ్నకు జవాబు మళ్లీ అడిగితే చెప్తాడో లేదో అని. అతను కూడా సైలెంట్గానే తింటున్నాడు. హైదరాబాద్ రెడ్డి ఫౌండేషన్లో నైట్. డిన్నర్ చేశాక అలా నైట్ వాక్ చేస్తూ ప్రభావతి, వసుధ మాట్లాడుకుంటున్నారు. అయితే మీరు త్వరలోనే వెళ్ళిపోతారా? అడిగింది ప్రభావతి. ఫ్రెండ్ బెంగళూరు నుండి హైదరాబాద్కి వస్తోంది. ఇద్దరం కలిసి బిజీగా ఉండబోతున్నాం. నువ్వు కూడా మా రూంలోనే ఉండొచ్చుకదా? ముగ్గురికీ షేరింగ్ పీజీ అంటోన్న వసుంధతో సాగర్ బంధువుల ఇల్లు రెంటికి ఉండట. కాల్ చేసి చెప్పాడు. ఇంకా 15 డేస్లో వాళ్లు ఖాళీ చేస్తారట. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఉంటానని చెప్పింది ప్రభావతి. ఓ అలాగా, అయితే ఓకే. ఇక లోపలికి వెళ్దామా? చలిగా అనిపిస్తోంది అడిగింది వసుంధర. అవును, స్వెటర్ వేసుకున్నా కూడా చలిగా ఈదురుగాలులుగా ఉన్నాయి. పదండి. ఇద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడ పడుకోటానికి వసుధకు గుడ్ నైట్ చెప్పేసి తన బెడ్ మీద వెళ్లి పడుకుని మొబైల్లో సాగర్ నెంబర్ నుండి మెసేజ్ ఉండడం చూసింది. మాస్టర్ గారికి ఫీవర్ ఎక్కువయ్యి చలిజ్వరంతో వణుకుతూ ఇబ్బంది పడుతుంటే నేను టౌన్ హాస్పిటల్కి కార్లో తీసుకువచ్చాను ప్రభావతి. కంగారుపని వెంటనే మెసేజ్ చేసింది సాగర్కు. మరి సీరియస్ కండిషన్ ఏమీ కాదుగా? నాన్నకు వైరల్ ఫీవర్ అన్నారు. నైట్కి హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. ఫీవర్ తగ్గిపోతే ఉదయం హాస్పిటల్ నుండి ఇంటికి పంపిస్తారట. వెంటనే రిప్లై ఇచ్చాడు సాగర్. సాగర్, నాన్న నిద్రపోతున్నప్పుడు ఒక్కసారి నాన్నను చూపిస్తావా వీడియో కాల్ చేసి అని మెసేజ్ పెట్టింది ప్రభావతి. ఓకే, ఇప్పుడే చెయ్యినా వీడియో కాల్ అడిగాడు. హా, ఇప్పుడే చెయ్యి, ఎవరూ లేరు పక్కన చెప్పింది. ఇంజెక్షన్ చేశారు, నిద్రపోతున్నారు. సైలెంట్గా మాస్టర్ గారిని చూడు అని మెసేజ్ పెట్టాడు. హా ఓకే, అమ్మ ఎలా ఉంది మెసేజ్ పెట్టింది. టీచర్ ధైర్యంగానే ఉన్నారు. మరో నిమిషమే వీడియో కాల్ చేశాడు సాగర్. హాస్పిటల్ బెడ్ మీద తండ్రిని చూపిస్తూనే ప్రభావతి హృదయం కృంగిపోయింది. తన అలా ఇల్లు విడిచిపెట్టి వచ్చానందుకే ఇలా అయ్యాడని బాధపడుతోంది. సాగర్ వెంటనే కాల్ కట్ చేశాడు. నువ్వేమీ దిగులు పడకు, మా మాస్టర్ గారిని నేను బాగా చూసుకుంటాను, ఏమీ కానివ్వను అని మెసేజ్ పెట్టాడు. థాంక్యూ వెరీ మచ్ అని ప్రభావతి మెసేజ్ పెట్టి మరొక మెసేజ్ రావడంతో చూసింది. హాయ్, అక్కతో మాట్లాడాను, హాస్పిటల్కి రమ్మంది, అడ్రస్ పెడుతున్నాను అని మెసేజ్ పెట్టింది. తిరుపతిలో చదువుకున్న ఫ్రెండ్కు ప్రభావతి తన పరిస్థితి వివరించింది. అబోర్షన్ చేయించుకోమని సలహా ఇచ్చింది. అలా డాక్టర్లు చేస్తారా అడిగింది ప్రభావతి. మా వదినకు చెప్తాను, వదిన ఓకే అంటే నీకు అడ్రస్ షేర్ చేస్తాను అని చెప్పింది. రేపు ఏమీ తినకుండానే హాస్పిటల్కి రమ్మని చెప్పింది. అడ్రస్ షేర్ చేస్తున్నాను,
రేపు 9 హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పింది ప్రభావతి. ప్రభావతి మనసు స్థిరపడి ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకుంది. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.